జనవరి 1 దండగా జనవరి 1 వేస్తురా జనవరి దేవ శంకర్ దురితాని పరాశువ యద్భద్రం తన్నాశువ. పట్టణ ప్రజలందరికీ ఆర్య సమాజం ఇందూరు వైపు నుండి మీ అందరికీ ఒక విజ్ఞప్తి. బంధువులారా, మనం ఎప్పుడైనా కానీ ఉగాదిని నూతన సంవత్సరంగా చేసుకుంటాము. మనం పరంపరగా మన తాత ముత్తాతల జమానా నుంచి కంటే ముందు నుంచే. అయితే ఈ మధ్యన యువతకు జనవరి 1 కొత్త సంవత్సరం అనుకొని క్యాలెండర్ మారినంత మాత్రాన కొత్త సంవత్సరం కాదు అది. మనం ఏం చేస్తున్నామంటే విదేశీయుల సంస్కృతిని ముద్దు పెట్టుకుంటున్నాం, తప్పది. మన సంస్కృతి మనకు ముఖ్యం. ఉగాది అని అంటే మనకు నూతన సంవత్సరం. ప్రకృతి మాత యొక్క మనకు ఆమె ప్రకృతిలో ఉన్నటువంటి మార్పు తీసుకొస్తుంది. అందువల్ల మనకు తెలిసి ఉన్నది, మన తాత ముత్తాతల జమానా నుంచి మనము ఉగాదినే నూతన సంవత్సరంగా జరుపుకుంటూ వచ్చినాము. ఈ 31 తారీఖు నాడు ఏదైతే తాగి తందనాలు ఆడుతున్నారో అది చేయకూడదు. అది మన యొక్క నూతన సంవత్సరం మనది కాదు. ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళని మనం వెళ్ళగొట్టినాం మన దేశం నుంచి. కానీ వాళ్ళ సంస్కృతిని పట్టుకున్నాం మనం. అది చాలా పెద్ద మన భావి తరాల వారికి ఇది మనం అందించడం చాలా తప్పు ఇది. ఎందుకంటే మనము ఉగాది నాడు చాలా శుద్ధంగా మనము మందిరాలకు పోయి మన యొక్క దేవుణ్ణి మొక్కి మనం కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తాం. కానీ 31 నాడు రాత్రికి రోడ్ల వెంబడి తాగి పోయేవారిని వచ్చేవారిని కూడా చాలా సతాయించడం జరుగుతుంది. కనుక అటువంటి కార్యక్రమాలన్నీ మానుకోవాలని, యువత మేల్కోవాలని, భావి తరాల వారు ఈ యొక్క సంస్కృతిని మనము ఏ మార్గాన నడుస్తున్నామో ఆ మార్గాన వాళ్ళు నడుస్తారు. కనుక భావి తరాల వారికి మనమంతా ఒక మంచి సూచన ఇవ్వాలి. మనకు ఉగాది మనకు పండుగ, ఉగాది కొత్త సంవత్సరము. జనవరి 1 మనకు నూతన సంవత్సరం కాదు. అది క్యాలెండర్ మాత్రమే మారుతుంది తప్ప ప్రకృతి మాత్రం మారదు. కనుక మీరంతా దాన్ని ఎరిగి మన సంస్కృతిలో మనం నడవటానికి, మన పిల్లలు నడవటానికి, రాబోయే జనాలందరికీ మనం మార్గదర్శకంగా ఉండాలని మీ అందరికీ నేను ఆర్య సమాజం వైపు నుంచి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జనవరి 1 దండగా ఉగాదియే మన పండగ అనే నినాదంతో మనము ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి, ముఖ్యంగా విద్యార్థులలో ఈ మార్పు రావాలని, విద్యార్థులకు తెలిసి ఉంటే భావి తరాల వాళ్ళు మనకు భావి తరాల వాళ్ళే అవుతారు. అందువల్ల వాళ్ళకి తెలవాలనే ఉద్దేశంతో మేము స్కూల్ విద్యార్థులను తీసుకొని ఈ గల్లీలో అందరికీ ప్రచారం చేస్తున్నాం. కనుక మీరు అందరూ దీన్ని గమనించి ఈ జనవరి 1ని 31 తారీఖు ఏదైతే మనం చేస్తున్నారో మీ అటువంటి తాగుడు తందాన అదంతా మానేయాలని, మనం ఉగాది నాడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుందాము. మనము కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము. మన తాత ముత్తాతలు ఏదైతే మార్గాన్ని నడిచినరో అదే మార్గాన్ని మనం నడదామని ఆర్య సమాజం ఇందూరు వైపు నుంచి మేము మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము.